ఇప్పుడు తూర్పు దిక్కున పరిచేటువంటి దేవేంద్రుని శచీదేవి సహా ఆగత్యదాగత్యదు. ఓ దేవేంద్ర, గౌరీ పరమేశ్వరు యొక్క చతుర్థ వార్షిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి మీరు విచ్చేయవలసింది అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి ఆహ్వానం చేస్తున్నారు ఆచార్య హలో దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. గ్రహణ మహోత్సవాంగర్తవేన దేవేంద్రాయ నమః. సదేవే సహ ఆగచ్చదాగచ్చతో ఇంద్రకాలం సకల సురమ రమకుట మనగణ సకల సురమ రమకుట మనగణ దేవేంద్రాయ నమః. ఆగచ్చదాగచ్చతో ఇప్పుడు ఆగ్నేయ దిక్కును పరిపాలించేటువంటి అగ్నిహోత్రుని సప్త జిహ్వలతో 7 నాలుకలతో కూడుకున్నటువంటి ఆ అగ్నిదేవుణ్ణి స్వాహాదేవే సహా ఆగచ్చదాగచ్చదు. నువ్వు ఒక్కడమే రావడం కాదు, నీ భార్య అయినటువంటి స్వాహాదేవిని తీసుకుని రండి. తెలుచేతనంటే ఏ దేవతకైతే మనం ఆహారాన్ని అందించాలో, మనమైతే ఇక్కడ అరిసెలు పెట్టారు, పళ్ళు పెట్టారు, అన్ని రకాలు పెట్టారు, అవన్నీ మనం భుజిస్తాం. పరమేశ్వరుడి కోసం మాత్రం పెట్టామని మనం అనుకుంటాం, కానీ ఇవేవి కూడా పరమేశ్వరుడు స్వీకరించాడు. ఏ దేవతకైతే హోమం చేస్తామో ఆ మంత్రం చెప్పి స్వాహ అని చెప్పి వేస్తూ ఉంటారు. ఆ స్వాహ ఎవరు అంటే అగ్నిహోత్రుడి యొక్క భార్య. మన ఇంటి దగ్గర సరుకులు తెచ్చిపెట్టడమే మగవారి వంతు. వండి వాచి వడ్డించేటువంటిది ఆ ఇంటి ఇల్లాలు, భోజనం పెట్టేటువంటిది ఇల్లాలు. అట్లాగే ఏ దేవతనైనా ఆహ్వానం చేయొచ్చు, ఆ దేవతకి ఆహారాన్ని అందించేటువంటిది మాత్రం అగ్నిహోత్రుడి యొక్క భార్య. మనం వేసినటువంటి నెయ్యి మండిన తర్వాత ఆ హవిర్భాగాన్ని తీసుకుని వెళ్ళి ఏ దేవత కోసమే మనం హోమం చేస్తున్నామో ఆ దేవతకి ఆహారాన్ని అందిస్తుంది స్వాహాదేవి, అగ్నిహోత్రుడి యొక్క భార్య. అలాంటి అగ్నిహోత్రుడు 7 నాలుకలతో కూడుకొని ఉంటాడు. మనకి ఒక నాలుక, పాముకు 2 నాలుకలు, అగ్నిహోత్రుడికి సప్త జిహ్వలు 7 నాలుకలు ఉంటాయి. అలాంటి 7 నాలుకలతో కూడుకున్నటువంటి ఓ అగ్నిహోత్ర, నీ భార్య అయినటువంటి స్వాహాదేవితో సహితంగా ఈ వేల్పుల వీధిలో జరుగుతున్నటువంటి చతుర్థ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి, కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేవేసింది అని చెప్పి ఆ అగ్నిహోత్రుని ఆహ్వానం పలుకుతున్నారు ఆచార్య.